ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాల రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మామూలు మా నాన్నగారు మేస్త్రి పని చేస్తూ మనల్ని చదివించారు. అయినప్పటికీ కూడా ఆయన ఈ సమాజంలో మనకు శాతనైతే మంచి చేయండి, లేకుంటే సప్పుడ మూసుకొని కూర్చోబిడ్డ అని చిన్నప్పటికెళ్ళి నేర్పుకుని వచ్చినటువంటి విషయాన్నే ఈరోజు నేను సమాజంలో నాకు శాతనైనంత వరకు సేవ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ స్వేచ్ఛని నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అదేవిధంగా నేను ఏ రాత్రి వస్తానో ఏ రాత్రి పోతానో కూడా తెలియని నా కుటుంబాన్ని ఆర్నిశలు చూసుకుంటున్నటువంటి నా అన్నదమ్ములకు, నా వదినకు, నా మర్దళ్లకు, అదేవిధంగా ముఖ్యంగా నా భార్యకు, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఏ ఉద్యమ సమయంలో ఏది తీసుకున్నా కూడా ఏ రాత్రి సమయంలో ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు దాడి జరుగుతుందో, ఏ రాత్రి ఎప్పుడు ఉండబోతారో తెలియని పరిస్థితి మా కుటుంబంలో ఉంటుంది. అర్ధరాత్రిలో తలుపు కొట్టితే కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా వస్తా, ఏడికైనా సరే, ఏ రాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ సమస్యకైనా నేను ముందుంటాని అక్కడ పోలీసులను కానీ, ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగినంటే కూడా నాతో పాటు నాకు సహకరిస్తూ మన సంఘాలను బలోపేతం చేయడానికి ఏ పిలుపిచ్చినా కూడా ఆ పిలుపు కట్టుబడి ప్రతి కార్యాన్ని విజయవంతం చేయడానికి నాతో నడిచినటువంటి ప్రతి ఒక్క నా మాల బంధువులందరికీ, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు నాతో పాటు ఎంతో మంది ఈ వేదిక మీద ఉన్నారు. యాదన్న కానీ, రగన్న కానీ, నాగేశ్వర అన్న కానీ, మదన్న కానీ, ఇట్లా కర్ణ కానీ, అదేవిధంగా ఉద్యోగుల సంఘం నుంచి అన్న నిరంజన్ అన్న కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేత ఇవ్వడం వల్ల నాతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి చెన్నకేశవులు కానీ, అదేవిధంగా రఘునాథ్ కానీ, బాలకృష్ణయ్య కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఉండి నన్ను నడిపించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వెంట నేనున్నా అన్నా అని ప్రత్యేకంగా నడుం బిగించి రాత్రి అంటే రాత్రి, పగులంటే పగులు, ఏ దేశం అంటే ఆ దేశం, ఏ నడివే అయినా కూడా రాత్రి పగులు ప్రయాణాలు చేసి, ఒకవేళ అక్కడ పగులే మీటింగ్ ఉంటే 11 గంటలకు ఉంటే ఇక్కడ మనం రాత్రి జర్నీలు చేసి అక్కడ చేరుకొని రాత్రి కూడా నిద్రలు లేకుండా అక్కడ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో తిరిగినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఉంది. మీరందరూ కూడా అంతేకాకుండా మా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వాళ్ళ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. భాస్కర్ అన్న కానీ, మిగతా వ్యక్తులు, అదేవిధంగా రామకృష్ణ గారు కానీ, మిగతా ఎంతో మంది కూడా ఏ ప్రోగ్రాం చేపట్టినా కూడా ఆ ప్రోగ్రామ్ కు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ వంతుగా కూడా కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అంటే ఈరోజు నేను ఒక డాక్టరేట్ తీసుకున్నంటే వీళ్ళంతా ఎంత ఉన్నటువంటి నా ఒక్క కృషే కాకుండా వీళ్ళు ఎంతో ఉన్న ప్రోత్సాహం, వీళ్ళు అందించినటువంటి కృషి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ మాలమానాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలబిడ్డ కూడా ఆత్మీయంగా పలకరించి ఏ కార్యక్రమం ఉన్నా అన్న ఈ కార్యక్రమం ఉంది, ఈ సమస్య ఉంది అని అంటే ఆ సమస్య కాడికి పోవాలి. ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా
మనకు వనరులు లేకపోయినా కూడా వనరులు సమకూర్చి ఆ వనరులతో అక్కడికి వెళ్ళి ఎంతో పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రాములు చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఏదైతే నేర్పిందో నలుగురికి సహాయపడు బిడ్డ అని చిన్నప్పటి నుంచి నా తండ్రి అదే చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి దాన్ని సూచన తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఈ స్థాయిలో నేను నిలబడ్డంటే కూడా ఒక టైంలో యాక్సిడెంట్ అయితే కూడా అక్కడ ఉన్నటువంటి మా బాబాయ్ రామచంద్రయ్య గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నటువంటి సందర్భం. అంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక బిడ్డలాగా ఆదరించినటువంటి సందర్భం. ఇట్లా ప్రతి ఒక్కరు ఆదరిస్తూనే నా కార్యక్రమాలని విజయవంతం చేసుకోవడానికి నేను ఏదైతే లక్ష్య సేవలలో ఈరోజు మన జాతి అట్టడుగున వెనుకబడిపోతా ఉన్నది. ఎవరు కూడా ఈరోజు మనని పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం మనం గొంతెత్తి చాటపోతే, మనం గొంతెత్తి నిలువరించకపోతే, మన సమస్యని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోతే ఏ విధంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఖచ్చితంగా ఈరోజు మీ అందరి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మీ అందరూ కూడా సహకరించిండ్రు. ఇదే కృషితోన, ఇదే సహకారంతోన మున్ముందు కూడా మాలలమందరం కూడా ఒకే చేసిగా సంఘాలు వేరైనా కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ఉంది, కలిసికట్టు ఉద్యమాల ద్వారానే మన పరిష్కారాలు కానీ మన సమస్యలు కానీ మనం పరిష్కరించుకోగలుగుతాం. అంతేకాకుండా మొన్న ఏదైతే కానీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా మన జాతి అనుభవిస్తున్నటువంటి అస్పృశ్యత, అంటరానితనాన్ని మరోపక్క పోరాటం చేస్తూ, మరోపక్క ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి తీరుపై మరోపక్క పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జాతిలో వెనుకబడినటువంటి కులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి వారికి చేయూతనిచ్చి మేమున్నాం, మీరు అధైర్యపడద్దు, అన్ని వేళలా మీకు తోడుగా నిలుస్తాం, ఖచ్చితంగా ఎంతటి ఉద్యమానైనా నిర్మిస్తాం, ఖచ్చితంగా మీ పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు మీకు తోడుగా నిలుస్తామని ఒక భరోసానిచ్చినటువంటి సంఘంగా, ఒక భరోసానిచ్చి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు మనకు చేదోడు వాదోడుగా ఉన్నాయంటే మనం వారికి చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ఎంతోమంది అనాథలైనప్పుడు, ఎంతోమంది కనీసం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి డబ్బు లేని పరిస్థితి ఉన్నప్పుడు, అంత్యక్రియలు చేయాలనుకుంటే వాళ్ళకు డబ్బు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సందర్భంలో కూడా ఆలజాతిగా మేము ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కరోనా టైంలో కనీసం ఎవరు కూడా పక్కకు వచ్చి నిలబడిన సందర్భంలో కూడా ఎన్నో సందర్భంలో ఎన్నో కుటుంబాలకు వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి, వారు అనారోగ్య పాలైతే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి వారికి ఒక భరోసాని కల్పించి ఖచ్చితంగా మేమున్నామంటూ ఒక భరోసానిచ్చి ఆ కుటుంబాల వెంట నడవడం జరిగింది. అంటే ఒక మాల సంఘంగా తెలంగాణ మాల మానాడికే కాకుండా అన్ని మాల సంఘాలు కూడా చేయూతనివ్వడం వల్లనే ఈరోజు విద్యా, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ మాలలు, మిగతా కులాలు చెందినటువంటి ఎంతోమంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మన కార్యక్రమాలు జయప్రదం కావడానికి వాళ్ళు వేచించినటువంటి డబ్బు ఎంతో ఉంది, వాళ్ళు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు కూడా ఎన్నో ఉన్నాయి. దాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు నా జాతి ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను తెలియజేస్తూ, అదేవిధంగా ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఖచ్చితంగా నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవార్డు ద్వారా నాకు మరింత బాధ్యత పెరిగింది తప్ప నేను ఖచ్చితంగా ఇదేదో గొప్పగా అని భావిస్తలేను. ఖచ్చితంగా ఈ అవార్డు ద్వారా, ఈ అవార్డుల ద్వారా ప్రోత్సాహం లభిస్తుందనేది ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పగలం. కానీ ఈ అవార్డుల ద్వారా మనం ఏదో నెత్తికెక్కించుకొని, ఏదో కిరీటం పెట్టుకొని, ఏదో మన బాధ్యతలను విస్మరిస్తే మాత్రం
సరైనది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత బాధ్యతాయుతంగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నా సేవలు ఎల్లవేళలా మీకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నట్టే కూడా మీడియా మిత్రులు కూడా కారణం. నీవు ఏదైతే ఏ సమస్యనైతే మేము ముందుకు తీసుకుపోతున్నామో ఆ సమస్యని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం ద్వారానే, మా సమస్యని ప్రజలకు తెలియజేయడం ద్వారానే, మా సమస్యని ప్రభుత్వానికి చేరువ చేయడంలో వాళ్ళు సఫలీకృతం కావడం వల్లనే నేను ఒక నాయకునిగా ఎదిగినని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్, జై మాత.